రాయకల్ మండలం అల్లీపూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 3.50 లక్షలతో ప్రహరీ గోడ, 5 లక్షలతో కిచెన్ షెడ్ నిర్మాణం, 4 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణం పనులకు, గ్రామంలో 6 లక్షలతో సీసీ రోడ్డులకు, 4 లక్షలతో అంగన్వాడీ భవన మరమ్మతు పనులకు భూమి పూజ చేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. అల్లీపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగాసన, అథ్లెటిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనపరచగా వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా కృష్ణంపేట మాజీ సర్పంచ్ తంగెళ్ల రమేష్ తండ్రి స్మారకార్థం రాయకల్ లయన్స్ క్లబ్ కు ఫ్రీజర్ అందజేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గారు మీరు పెట్టే అడ్డం పెట్టాను తర్వాత ఫోటో తీసి అండి మన మేడం ఫోటో తీ మాట్లాడతారు. మన పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్న సందర్భంగా వారి ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్ స్టూడెంట్స్.
అక్కడనే ఉండండి, గ్రూప్ ఫోటో చూడండి మంచిగా చూడండి. అందరికీ నమస్కారం. ఈనాటి అల్లీపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, అలాగే ఆత్మహత్య ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువతకు, హై స్కూల్ సిబ్బందికి అందరికీ పేరు పేరున మనం హై స్కూల్లో మన గౌరవ సంజయ్ కుమార్ స్పెషల్ గా మేము వెళ్ళి ఏ గారికి చెప్పమనగానే ప్రత్యేక చొరవ చూపి అది మన ఊరు మన బడి చేయించకుండా సార్ ప్రత్యేక చొరవ చూసి ఈ కలర్స్ ఇంత మెరవడానికి ప్రధాన కారణం సార్ గారు. దాదాపు 12 స్కూల్లో దాదాపు ₹1,00,000 ఫండ్, మన స్కూల్లో దాదాపు 11 లక్షల చిల్లర ఈ కలర్స్ అన్ని అయిపోయినాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. స్కూల్ పిల్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి వారు మనకి కల్పించినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇలాగే ఇంకెన్నో డెవలప్మెంట్ ప్లాన్స్, ఫండ్స్ మన గ్రామానికి ఇవ్వాలని మన గ్రామం తరపున వారిని కోరడం జరుగుతుంది. అలాగే ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి, నాయకులకు, పిల్లలకు, పేరెంట్స్కి, టీచర్స్కి, గ్రామ పెద్దలకి అందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. కిచెన్ సెట్ కు ఒక 5 లక్షల రూపాయలు, అలాగే మన టాయిలెట్స్ కి ఒక 4 లక్షల రూపాయలు, SDRF ద్వారా మనం అంగన్వాడీ భవనానికి ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినందుకు మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు సార్. సంజయ్ కుమార్ గారు మన అల్లీపూర్కు చాలా చేస్తున్నారు. ఆయనకు మనం 2011 నుంచి అందుబాటులో ఉండి ఆయనకు వర్క్ చేస్తున్నాము. మన విలేజ్ లో సంబంధించి ప్రతి కమ్యూనిటీ బిల్డింగ్ కు దాదాపుగా సహాయం చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మా మున్నూరు కాపు బిల్డింగ్ కి అత్యధికంగా 5,60,000 శాంక్షన్ చేయించారు. అలాగే మన యాదవ సంఘానికి కానీ, వెలమ సంఘానికి కానీ, పద్మశాలి సంఘానికి కానీ, ప్రతి సంఘానికి మనం కుల సంఘాల డెవలప్మెంట్ కు, పురోగతికి ఉపయోగపడి ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా విలేజ్ డెవలప్మెంట్ కి చాలా ఉపయోగకరంగా ఉన్నారు. ఈ స్కూల్ కు చాలా సార్లు కూడా రావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా అల్లీపూర్తో ఒక డాక్టర్గా అనుబంధం. ఆ తర్వాత సేవా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక మంచి వాటర్ ప్లాంట్ మోతే అంతర్గామ గ్రామాల్లో ఏర్పాటు చేసిన తర్వాత అమెరికా డాక్టర్ల అసోసియేషన్ తోటి ఇక్కడ మన అల్లీపూర్ అనే అతిపెద్ద వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం. స్వచ్ఛంద సంస్థతో అప్పుడు మిత్రులు ఎల్రమణ గారు శాసనసభ్యులు, అప్పుడు గంగారాం జల అనుకుంటా సర్పంచ్, అప్పుడు రమణ గారిని కూడా ఒక 50,000 ఇవ్వని చెప్పి అడిగి ఒక 5 లక్షల రూపాయలు అంత పెద్ద స్వచ్ఛంద సంస్థతో తెచ్చి ద బెస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టాం. అప్పటికి ఈ శుభ్రమైన నీరు మీద పెద్ద అవగాహన కూడా లేదు. బయట ఊరూరికి ప్లాంట్లు కానీ, మిషన్ భరిత పథకం కానీ ఇవన్నీ లేకముందు మన ఇప్పుడున్న నియోజకవర్గంలో లేదా జిల్లా కేంద్రంలో చెప్పాలంటే 3వ మంచి వాటర్ ప్లాంట్, అన్ని మంచి మిషన్లతోటి షెడ్తో వేసి అక్కడి నుంచి డాక్టర్గా అందరికి అనుబంధం. ఈ స్కూల్కు చాలాసార్లు రావడం. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రభుత్వం మారింది, గత ప్రభుత్వంలో కట్టలేకపోయినాం. కానీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి జూనియర్ కళాశాల వరకు ఇక్కడ అల్లీపూర్ రెవెన్యూ సింగరపట్టి శివాలో కట్టాలనే ఆలోచనతోటే ఇక్కడ మనం బడి పెట్టినాం. ఆ బడి మరి బాగా దూరం పోకుండా అతి దగ్గరనే మన మూలపేరు పక్కకు చాలా అద్భుతంగా వస్తున్నది. 25 ఎకరాలు మంజూరు చేసినాం. అది నిన్ననే చూసిన
ఒక 4-5 ప్రొక్లైన్లు, ఒక 10 టిప్పర్లు నడుతున్నాయి. సాఫియత్తులు గుట్ట గ్రౌండ్ మీద ఉన్నది. 25 ఎకరాలలో అద్భుతంగా బీద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈడబ్ల్యూఎస్ వారందరూ కూడా ఉపయోగపడే విధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ రాబోతుంది. విద్యలో మార్పులు తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తూ మరి అతి త్వరలోనే బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసే కార్యక్రమం, అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఎన్నో స్కూల్స్ కూడా రిపేర్ జరిగినాయి. ఆ తర్వాత మిత్రులు మల్లారెడ్డి గారు చెప్పినట్టు ఈ టీచర్స్ వచ్చి నన్ను అడిగారు, మరి కొన్ని పనులు ఆగిపోయినాయి 10-12 పెద్ద స్కూళ్ళకు, వాటి మంజూరు ఇప్పించాలనగానే వారు ముందే ఫోన్ చేసాం. వెంటనే మంజూరు వచ్చి మా ఏఈ గారు వాళ్ళందరూ కూడా ఇంత మంచిగా రంగులేసి కనబడేలా చేశారు. మరి భవిష్యత్తు మన ఉపాధ్యాయుల చేతులు ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు చాలామంది పేదవాళ్ళు ఉంటారు. ప్రైవేట్ పాఠశాలకు కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు పోతారు, చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చినా కూడా ట్యూషన్లు పెట్టిస్తారు, చెప్తారు. కానీ ఇక్కడ ఉన్న పిల్లలకు అన్ని అవకాశాలు ఉన్నాయి. పోనీ మీరు హోంవర్క్ ఇచ్చి ఇంటికాడ చదువుకోమంటే ఆ ఇంటికాడ కూడా సరి అయిన వ్యవస్థ ఉండదు, తల్లిదండ్రులు చదివిన స్థలం ఉండదు. ఈ రకంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న సందర్భంలో ఇలాంటి పిల్లలకు మీరు విద్యాబోధన చేయడం అనేది మీకు కొంత కష్టమైన విషయమైనా మీరు ఇష్టంగా చేస్తున్నందుకు మంచి రిజల్ట్స్ వస్తాయని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.